వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పారా అథ్లెటిక్స్లో పారా ఛాంపియన్స్లో భాగంగా మనకి ఏంటి శీతల్ దేవి గారు గోల్డ్ మెడల్ అనేది గెలుచుకోవడం జరిగింది. వరల్డ్ ఆర్చరీ పారా ఛాంపియన్షిప్. ఓకే, వరల్డ్ ఆర్చరీ పారా ఛాంపియన్షిప్లో శీతల్ దేవి గారు గోల్డ్ మెడల్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ పోటీలో మనకి ప్రధానంగా ఇతర విభాగాల్లో కూడా మనకి మెడల్స్ అనేవి రావడం జరిగింది. సో దీని గురించి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వరల్డ్ ఆర్చరీ పారా ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించడం జరిగింది? సౌత్ కొరియాలో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి వరల్డ్ కాంపౌండ్ ఓపెన్లో శీతల్ దేవి గారికి ఛాంపియన్షిప్ రావడం జరిగింది. వీరు టర్కీకి సంబంధించినటువంటి ఉజ్నూర్ గూరి గిర్ది మీద గెలవడం జరిగింది. అదేవిధంగా ఏజ్ 18 years ఫస్ట్ వరల్డ్ టైటిల్ ఇన్ ఇండివిజువల్ కేటగిరీ. ఎవరికి? శీతల్ దేవ్ గారికి. సో వారి యొక్క ఏజ్ వచ్చేసి జస్ట్ 18 years మాత్రమే. ఓకే, సో ఇదే విభాగంలో అంటే మనకి ఛాంపియన్షిప్స్లో భాగంగా సిల్వర్ మెడల్ ఉమెన్స్ కాంపౌండ్ ఓపెన్ టీంలో భాగంగా మనకి సరితాదేవి గారికి సిల్వర్ మెడల్ అనేది రావడం జరిగింది ఓపెన్ టీం విభాగంలో. అదేవిధంగా బ్రాంజ్ మెడల్ వచ్చేసి కాంపౌండ్ మిక్స్డ్ టీం కేటగిరీలో తొమాన్ కుమార్ గారికి రావడం జరిగింది. మొత్తం ఈ పారా వరల్డ్ ఛాంపియన్షిప్లో మనకి ఆర్చరీ విభాగంలో 3 మెడల్స్ అనేది రావడం జరిగింది. సో శీతల్ దేవ్ గారికి వరల్డ్ ఛాంపియన్షిప్ రావడం జరిగింది.